ఆసనాస్ అంటే ఓన్లీ ఆసనాస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు అబ్జర్వ్ చేశారు కదా ఎలా ఉన్నాయి మోకాళ్ళు. మీరు చేయలేదు పక్కన పెట్టండి, కానీ ప్రెజర్ ఎక్కడ పడింది? మోకాళ్ళు ఓన్లీ కాఫ్ మజిల్ మీద పడుతుంది. సో ఎప్పుడైనా పిల్లలు కాలు నొప్పులు అంటారు, ఆడి ఆడి వచ్చి ఇంట్లో కానీ లేకపోతే మీకైనా జర్నీ ఎక్కువ చేసి అలా ఉన్నప్పుడు జస్ట్ గోడ ఉంటుంది కదా వాళ్ళు, మీరు అలా కూర్చోలేనప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నా వేరియేషన్ చూడండి. వాళ్ళు ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, చక్కగా కూర్చోవడం, రెండు కాళ్ళ దగ్గరికి పెట్టుకోవడం, కూర్చోండి. పొట్ట కూడా బాగా తగ్గుతుంది దీనివల్ల. ఓకే, అబ్డామిన్ ఎక్సర్సైజ్ చేద్దామా? రెడీ? రొటేషన్ స్టార్ట్. బోత్ లెగ్స్ రైట్. సరదాగా అట్టుపిండి ఇడ్లీపిండి ఉంటాం ఈరోజు, అట్లా తగ్గి కదా. రెడీ? ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్, స్ట్రెచ్. ఫార్వర్డ్ బెండ్ అయినప్పుడు ఏం చేయాలి? ఎక్సెల్ చేయాలి కదా. ఫార్వర్డ్ బెండ్ అయినప్పుడు ఎక్సెల్ చేయాలి, బ్యాక్ బెండ్ అయినప్పుడు. వెరీ గుడ్. రెడీ స్టార్ట్. 1. స్ట్రెచ్ చేయాలి. ఎల్బో ఎంతవరకు స్ట్రెచ్ అయితే అంతవరకు స్ట్రెచ్ చేయాలి. అప్పర్ బాడీ స్ట్రెచ్ చేయాలి. మేడం ఎల్బో బెండ్ చేయొద్దు, మోచేతులు వంచొద్దు. 3. సార్ మోచేతులు వంచొద్దు, ఎదురుగా కూర్చొని బ్లూ టీషర్ట్ మీరే. 4. నేను చేస్తున్నాను చూడండి కావాలండి. 5. సార్ మోచేతులు వంచొద్దు, ఎల్బోస్ వంచొద్దు దయచేసి. 6, 7, 8. ప్రెజర్ ఎక్కడ పడుతుందో అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ రివర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. రిలాక్స్. పొట్ట కొంచెం తగ్గిద్దా అంటారా? తగ్గదా? తగ్గుతుంది కదా. నెక్స్ట్ చేద్దామా? లై డౌన్. పడుకోండి. ఫుడ్ తిన్నవాళ్ళు వద్దు, సైడ్కి అటు సైడ్ పడుకోండి, క్రాస్గా పడుకోండి. రోజు చేస్తున్నాం కదా, మళ్ళీ పడుకోండి అంటే ఎలా మేడం? రూమ్కి వెళ్ళి బెడ్ మీద వెళ్ళి పడుకోండి, అయిపోయింది క్లాస్. అంతేనా? ఓకే, లై డౌన్. అందరికీ నచ్చే ఏకైక ఆసనం శవాసనం. యోగాసనాలు అద్దరు ఏంటంటే ఎవరు రారు, శవాసనం అద్దరు ఏంటంటే ఆ వస్తాంగా అంటారు. ఎందుకు నేను ఇక్కడ బెడ్ మీద వేస్తున్నాగా ఇంక అక్కడికి వచ్చేది ఏంటంటారు చాలా మంది. ఓకే మేడం, మీ అందరూ ఫోన్ చేసిన వాళ్ళేనా? ముద్ర పెట్టుకొని కూర్చున్నారా? ఒక్కళ్ళు కూడా ముద్ర పెట్టుకొని కూర్చోవాలా? ఓకే రెడీ? బోత్ లెగ్స్ అప్ 90 degrees. రెండు కాళ్ళు 90 degrees పైకి లేక ఉంచండి. అలా ఉంచిన వాళ్ళు టైస్ని పట్టుకోవచ్చు చేతులతో. హోల్డ్. బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు, వర్టిగో వెయిన్స్ ఉన్న వాళ్ళు ఇది చేస్తే బాగా తగ్గుతుంది. హోల్డ్ చేయాలి. 1, 2, 3, 4. సార్ ఆసనం చేసేటప్పుడు దయచేసి ఎవరు మాట్లాడద్దు. 5. ఉంచాలి. హోల్డ్ చేయండి, చేతులతో పట్టుకోండి కాళ్ళని, ఉండలేని వాళ్ళు. 5. మీ మోకాళ్ళ దగ్గర పట్టుకోవచ్చు. 6. ప్రెజర్ ఎక్కడ పడుతుందో అబ్జర్వ్ చేయండి. 7, 8. స్లోలీ డౌన్. ఎక్సేల్. ప్రెజర్ ఎక్కడ పడింది? స్టమక్ మీద. ఓకే, ఇప్పుడు చాలా ఈజీ ఎక్సర్సైజ్ చేద్దాం. లాస్ట్ 2 ఎక్సర్సైజెస్. రెడీ? బోత్ లెగ్స్ అప్ 30 degrees. 30 degrees లో ఉంచాలి మీ కాళ్ళని, బెండ్ చేయకూడదు. తల కిందకు ఉండాలి. హోల్డ్. సరిగ్గా దింపాలి. 1. మేడం 30 degrees తెలీదా? 2, 3, 4, 5, 6. రిలాక్స్. ఓకే, 60 degrees అప్. 60 degrees 90 degrees కాదు. నీ స్ట్రైట్ చేయాలి సార్. అన్నీ అడుగుతారు, పొట్ట తగ్గిపోవాలంటారు, అన్నీ అడుగుతారు, చూపిస్తుంటే చేయట్లేదు. చేయాలి. 1, 2, 3, 4, 5. రిలాక్స్. నేను చెప్పింది ఓన్లీ 5 కౌంట్, 21 కౌంట్ కాదు. ఓకే, 1 more thing. రెడీ? 60 degrees అప్. ఓన్లీ 60 degrees. ఇంకా డౌన్ చేయాలి లెగ్స్. ఇంకో కొంచెం డౌన్ చేయండి. వెరీ గుడ్. 1,
2, 3, 4, 5.